వెల్కమ్ టు గ్లోబల్ వాయిస్. ముందుగా హెడ్లైన్స్. తన్వాడలో గ్రామ కంఠం భూమిని సర్వే చేసిన అధికారులు, గ్రామ కార్యదర్శి యువకులపై ప్రశంసల వర్షం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. ధన్వాడ సింపులోని కాల్వ వద్ద గ్రామ కంఠం భూమి ఉంది. ఈ భూమిని కాపాడాలని స్థానికం యువత పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. 21న ధన్వాడ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు యువకులు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి అవుతున్నాయని సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణ విషయంలో అధికారులు సైతం అవినీతికి పాల్పడడం వల్లే మేము చేసిన ఫిర్యాదుల్లో పురోగతి కనిపించడం లేదని సమావేశంలో ఆరోపించడం జరిగింది. గ్రామ సభలో ఫిర్యాదు చేయడంతో గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు స్పందించారు. రెవెన్యూ అధికారులను, మండల సర్వేయర్, ఇతర సిబ్బందితో సర్వే చేయించారు. ఫ్లాట్లుగా చేసిన 396, 397, 398 సర్వే నెంబర్లో అధికారులు సర్వే చేశారు. ఫ్లాట్లుగా చేసిన భూమిలో గ్రామ కంఠం లేదని అధికారులు గుర్తించారు. ఈ సర్వే నెంబర్లో మొత్తం పట్టాభూమిగా గుర్తించారు. జట్ల సత్యనారాయణ చేసిన ఫ్లాట్లో ఎలాంటి గ్రామ కంఠం భూమి లేదని అధికారులు తేల్చేశారు. 396, 397, 398 సర్వే నెంబర్ ముందు భాగంలో ఫ్లాట్ల పక్కన గ్రామకంఠం భూమి ఉందని అధికారులు, గ్రామస్తులు సమక్షంలో గుర్తించారు. ఇట్టి భూమిలో ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేస్తామని గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సర్వే పూర్తి కావడంతో గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు పంచాయతీ సిబ్బందిని ఫిర్యాదు చేసి ప్రభుత్వ భూమిని కాపాడిన యువతను పలువురు అభినందించారు. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో హృదయ విదార ఘటన చోటు చేసుకుంది. కన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అల్లారు ముద్దుగా పెంచాల్సిన తండ్రే కసాయిగా మారి ఆ చిన్నారి పాలిట కాలయముడయ్యాడు. అభం శుభం తెలియని 6 ఏళ్ల వయసు గల చిన్నారిని హతమార్చాడు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు తన భార్య పైన అనుమానంతోనే తన కూతురుని దారుణంగా హత్య చేసినట్టుగా తెలుస్తుంది. అయితే చిన్నారిని మట్టుబెట్టిన తండ్రి ఆ విషయం బయటకు పొక్కవద్దన్న ప్లాన్లో భాగంగా తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు తానే ఫిర్యాదు చేశాడు. నార్పల మండల కేంద్రంలో నివాసముండే గణేష్ 3 రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన తన కూతురు తిరిగి ఇంటికి రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక ఆ ఫిర్యాదును స్వీకరించిన ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి నార్పల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న బావిలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఈ కేసులో చిన్నారి తండ్రి గణేష్ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అతడే హత్య చేసినట్టు అంగీకరించినట్టుగా సిఐ శ్రీధర్ మీడియాకి వెల్లడించారు. ఇక్కడే మన పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఒక బావిలో వెతుకుతుంటే ఎస్ఐ గారును నేను పెద్ద మనుషులు మా స్టాఫ్ అంతా వెతుకుతుంటే అక్కడ వాళ్ళ ఫాదర్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈడిగా గణేష్ అనే అతను చచ్చాడుతో కనిపించినాడు. అప్పుడు ఎందుకు అని మేము అట్లా వెళ్తుంటే మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే ఎందుకు అని మేము అది క్వశ్చన్ చేస్తే అప్పుడు అతను తన కూతుర్ని బావిలో పడేసినట్లు ఆ శవం తేలిందా లేదని చూసుకోవటానికి వచ్చినట్లు చెప్పడం జరిగింది. అప్పుడు మేము క్వశ్చన్ చేయగా ఎందుకు ఇలా చేసినామంటే అతనికి తన భార్య పైన చిన్నపాటి అనుమానం ఉంది, ఆమె వేరే వాళ్ళతో ఇతర సంబంధాలు పెట్టుకుందని వీడు అనుమానిస్తున్నాడు. దాని తర్వాత ఇంకా స్ట్రాంగ్గా తన కూతురు నాకు పుట్టలేదేమో అని చిన్న అనుమానం కూడా వీనికి ఎప్పటి నుంచి మొదలులో ఉంది. దానికి తోడు ఇంట్లో భార్య డామినేషన్ ఎక్కువైపోతుంది, పిల్లలపైన ఆధిపత్యం ఈ పాప చెలాయిస్తుందని తనకి ఇష్టం లేకపోయినా ఇక్కడ అంబేద్కర్ నగర్లో ఒక ఎంపీపీ స్కూల్లో జాయిన్ చేసిందని ప్రతి పనికి తనకు వ్యతిరేకంగా పిల్లలపై నిర్ణయం తీసుకుంటుందని కోపంతో భార్య పైన కక్ష తీర్చుకోవాలంటే కూతుర్ని చంపేస్తే ఈమె పైన కక్ష తీర్చుకోవచ్చు ఒక ఉద్దేశంతో ఒక చెడుగా ఆలోచించి 20వ తేదీ 3:30కు ఇతడే పోయి స్కూల్కి పోయి వాళ్ళ పాపను తీసుకొని అలా నడిపించుకుంటూ బావి మాటలు చెప్పి నడిపించుకుంటూ బావి దగ్గర ఈత నేర్పిస్తాను రా అన్నట్లు పిలుచుకొని పోయి ఆ పాప అలా చూస్తుండగా తోసేసి ఏమీ ఎరగనట్లు బ్యాగ్ తీసుకొని పాప ఎక్కడ మిస్ అయింది అని అమాయకంగా వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన ఎస్ఐ గారు స్టాఫ్ బాగా మా ఎస్పీ మేడం గారు ఇచ్చిన టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అంతా ఛేదించినారు. ఈ కేసు కొంచెం త్వరగా ఛేదించబడిన కారణం ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి అనే టీము వీడిని అరెస్ట్ చేసి మంచి సాక్షులు ఏర్పాటు చేసి ఇతన్ని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇతను శిక్ష పడేటట్లు కూడా ఉండాలని మా ఎస్పీ మేడం గారు స్ట్రాంగ్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు ఈ రోజు ఉదయం ఆందోళన చేపట్టాయి. నీటి పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్తో పలు సంఘాల నేతలు ఆయన ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఆయనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి. వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి. వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వం లాగా తిట్లకి బూతులకి కొట్లాటలకు వాడితే మనం ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్లే. మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్. ఉండాలి. వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వం లాగా ఈ సభని తిట్లకి బూతులకి కొట్లాటికి వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టే. ఒక గొప్పవాడు ఒక మహానుభావుడు బతికినప్పుడు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని నిరూపిస్తారు. అలాంటి కోవకు చెందిన మహానుభావులు ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన ద్రష్ట, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సాంప్రదాయాన్ని తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభ జరగాలని, ఈ 5 ఏళ్ల ప్రజాప్రస్థానంలో ఈ విలువైన 5 ఏళ్లు రాబోయే తరానికి
గొప్ప భవిష్యత్తునిచ్చేలా, అన్నం పెట్టే రైతుకి, కౌలు చేసుకునే రైతుకి, రైతు కూలీకి అండగా ఉండేలా, మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా, ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా, పశువు పక్షి ప్రకృతి సర్వజనులందరికీ కూడా మతాలకి ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా ఈ చర్చలు సాగాలని కోరుకుంటూ, సభాపతి అయ్యన్న పాత్రుడి గారికి మీ ఆధ్వర్యంలో ఈ సభ ఒక సరికొత్త సాంప్రదాయానికి, సత్సాంప్రదాయానికి ఇది తెరతీయాలని కోరుకుంటూ మీకు మరోమారు శుభాభినందనలు తెలియజేసుకుంటాను. ఇక్కడ ప్రతిపక్షం లేదు. ప్రజల సంక్షేమం చూసే ప్రభుత్వం బాధ్యతతో పాటు ప్రజా సమస్యలు వినిపించే ప్రతిపక్ష బాధ్యత కూడా మేము తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన మంత్రులు కలిసినప్పుడు మాకు చెప్పారు, ప్రతిపక్ష హోదా లేకపోయినా, ప్రతిపక్ష ఇక్కడ ఈరోజు హౌస్కి రాకపోయినా మనమే ప్రతిపక్షం అనుకోవాలి. ప్రజల తరపున నిలబడాలి, ప్రజల తరపున పోరాడాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలకు కావాల్సిన చట్టాలు మనం తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి మీ సహకారం చాలా చాలా అవసరం అని మిమ్మల్ని నేను కోరుతున్నాను. అయ్యన్న పాత్రుడు గారిపైన ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా హింసించినా ఆయన ఒకే మాట చెప్పేవారు, నేను తగ్గేదే లేదనేవారు. అహర్నిశలు పోరాడేవారు. గన్నవరం సభలో కూడా మీరు ఆనాడు వచ్చి మాట్లాడితే కూడా మరుసటి రోజు మీ పైన కేసు పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తాం చూసాం. కానీ అయ్యన్న పాత్రుడు ఎప్పుడు తగ్గలేదు, ఎప్పుడు పోరాడితే ఉన్నారు. ఆ స్ఫూర్తిని మేము అందరం కూడా హౌస్కి తీసుకెళ్తాం. మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో మా లాంటి యువకుల్ని ఈ హౌస్లో మీరు గైడ్ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాడు గౌరవ సభలో శపథం చేసి బయటకు వచ్చా. నేడు ప్రజల ఆమోదంతో గౌరవ సభలోకి అడుగుపెట్టా. ఈ సభ గౌరవమే కాదు, రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ గౌరవం కాపాడాల్సిన బాధ్యత మన సభ పైన ఉంది. గతంలో మాదిరిగా బూతులు, వ్యక్తిత్వ హననం, హేళనలు ఉండవు. ఇది గౌరవ సభ, ప్రజల సభ. సోషల్ మీడియాలో రేణు దేశాయికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లోని కొంతమందికి జరిగే వాగ్వాదం అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రేణు దేశాయ్ కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులతో సోషల్ మీడియాలో పోరాడుతూనే వస్తున్నారు. ఆమె ఏ పోస్టు పెట్టినా పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త హర్ట్ చేసేలా వంకర కామెంట్లు పెడుతుంటారు. మదనపల్లి శాసనసభ్యులుగా షాజహాన్ బాషా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ నందు ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరి ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సంబరాలు, బాణసంచా కాల్చి స్వీట్లు పంచుతూ ఘనంగా సంబరాలు చేసుకున్న తెలుగుదేశం కార్యకర్తలు. నియోజకవర్గంలోని పలు చోట్ల స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు చేసుకున్న టీడీపీ కార్యకర్తలు. నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం రోజు ఉంది. మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు. మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు. అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది ఒక గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా జీవితంలో ఇది 9వసారి నేను ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను.
ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను. కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్ళు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. ఆ ఒక్కరిపైన కాదు, ఈ రాష్ట్రంలో ఆడపడుచులందరిపైన, గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. దానికి పరాకాష్ఠగా ఆ రోజు శాసనసభ్యులు కానీ, కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. హిల్ కాలనీలో శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు 50వ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కాగలరని దేవస్థానం కమిటీ కోరింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ ఎస్ రాధాకృష్ణమాచార్యులు మాట్లాడుతూ శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి స్వర్ణోత్సవం నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 8 రోజుల పాటు దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమాచార్యులు బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టతను ఆయన మాటల్లో విందాం. ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఎవరికి పెడతారు